మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా తేడా ఏమీ లేదు. తలస్నానం చేయడానికి కొన్ని నియమాలు పెట్టారనమాట. కానీ అన్ని గ్రంథాల్లోనూ మగవాళ్ళు మాత్రమే తలస్నానం ఈ రోజుల్లో చేయాలంటారు. ఆ రోజుల్లో ఏంటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉన్నవాళ్ళు, అలా కాబట్టి ఆడవాళ్ళు ఏదో మగవాళ్ళకి సేవలు చేసేవాళ్ళుగా భావించారు కాబట్టి అలా చెప్పారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తలస్నానం ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి? ఖచ్చితంగా సోమవారం, బుధవారం, శనివారం తలస్నానం చేయడం చాలా మంచిది. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వలన అన్ని రకాలుగా అభివృద్ధి, సంతోషం, ఆనందం కలుగుతాయి. చాలామంది అంటున్నారు అనమాట, మంగళవారం తలస్నానం చేయకూడదు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసినా ఆంజనేయ స్వామి పూజలు చేయడానికి నేను తలస్నానం చేయొద్దంటాకి ఏమీ అసలు అర్థం లేదు. పసుపు నీళ్ళు చల్లుకుని సోమవారం రోజు నైట్ తలస్నానం చేసి గుడికి వెళ్ళాలి తప్ప మంగళవారం తలస్నానం చేయడం వలన చాలా వరకు మృత్యు, తొందరగా ఆయుష్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అలాగే గురువారం కూడా చేయకూడదు. గురువారం తలస్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు ఈ జన్మలో అప్పులు తీరవు. ఇక్కడ తెచ్చే అప్పులు అక్కడ చెప్పులు అప్పులు కడతానే ఉంటారనమాట. అప్పుల బాధలు ఎక్కువగా వస్తాయి. అలాగే శుక్రవారం రోజు ఉదయం పూట అంటే మధ్యాహ్నం 2 లోపు తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వలన ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి శుక్రవారం తలస్నానం విరమించుకోవాలి. ఇంకా లాస్ట్ది ఆదివారం అనమాట. ఆదివారం తలస్నానం చేస్తే ఏంటంటే కొంతవరకు శృంగారపరమైన కోరికలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదివారం విధవలు, పెళ్లి కాని వాళ్ళు తలస్నానం చేయకుండా ఉండడం, వయసు వచ్చిన వాళ్ళు తలస్నానం చేయకుండా ఉండడం చాలా మంచిది. పెళ్ళైన వాళ్ళు మాత్రం తలస్నానం చేయడం వలన తాపం పెరుగుతుంది, శృంగార కోరికలు పెరిగే అవకాశం ఉంటుంది.